హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60-90 ఏళ్ల వయస్సులోపు వారందరికీ పోస్ట్ ఆఫీస్ భారీ హెచ్చరిక. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలోని అత్యంత నమ్మకమైన పొదుపు సంస్థ అయిన పోస్ట్ ఆఫీస్ ముఖ్యంగా 60 ఏళ్లు నిండిన 60 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల మధ్య వయసు గల సీనియర్ సిటిజన్లకు సంబంధించి అత్యంత కీలకమైన హెచ్చరికను మరియు కొన్ని అద్భుతమైన మార్పులను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు రేపటి నుంచి అధికారికంగా అమల్లోకైతే రాబోతున్నాయి. కావున వృద్ధులు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మన దేశంలో చాలామంది వృద్ధులు తమ పదవీ విరమణ తర్వాత వచ్చే సొమ్ము లేదా తమ జీవితకాల పొదుపు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లో భద్రపరుచుకుంటుంటారు. కాబట్టి మార్పులు వారిపై నేరుగా ప్రభావం చూపుతాయి. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఇకపై పోస్టాఫీస్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, లేదా మీ అవసరాల కోసం నగదును విత్‌డ్రా చేసుకోవాలన్నా ఖచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉండటం మరియు దానిని మీ ఖాతాకు లింకు చేయడం తప్పనిసరి. గతంలో చిన్న చిన్న మొత్తాలకు పాన్ కార్డ్ అవసరం లేకపోయినా, ఇప్పుడు పారదర్శకతను పెంచడానికి మరియు అక్రమ నగదును చలామణి అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం సాధారణ పోస్టాఫీస్ సేవింగ్ ఖాతాలకే కాకుండా ఆధునిక బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ సేవలను వినియోగించేవారు కూడా ఈ కొత్త నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఖాతాకు పాన్ కార్డ్ అనుసంధానం చేయకపోతే మీ లావాదేవీలో నిలిచిపోయే ప్రమాదం ఉందని, తద్వారా అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని పోస్టాఫీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రతి పైసా లెక్కలోకొస్తుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వృద్ధులు బ్యాంకులకు లేదా పోస్టాఫీస్‌ల స్వ పోస్టాఫీస్‌లకి స్వయంగా వెళ్ళటం కష్టమని భావించి, ఈ యొక్క ప్రక్రియ వీలైనంత సులభతరంగా చేసేందుకు పోస్టాఫీస్ సిబ్బంది సహాయం అందిస్తారని కూడా సమాచారం ఉంది. అయితే ఈ కఠిన నిబంధనల మధ్య 60-90 ఏళ్ల లోపున్న వృద్ధులకు పోస్టాఫీస్ ఒక తీయని కబురును కూడా అందించింది. పెరుగుతున్న ధరలను మరియు వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని, ఈ వయస్సు వారు చేసే డిపాజిట్‌ల వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రతి నెల వచ్చే వడ్డీ ఆదాయం పెరుగుతుంది. ఇది వారి రోజువారీ ఖర్చులకు మరియు మందుల కొనుగోలుకు ఎంతో అండగా నిలుస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టేవారికి ఈ పెంపు వల్ల గరిష్ట ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే గౌరవం మరియు వారి ఆర్థిక భద్రత కోసం తీసుకున్న చర్యగా దీనిని మనం పరిగణించవచ్చు. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఆదాయ పన్ను మినహాయింపు కోసం సమర్పించే టీడీఎస్ ఫారాల విషయంలో ప్రభుత్వం గొప్ప వెసులుబాటు కల్పించింది. గతంలో టీడీఎస్ మినహాయింపు కోసం 15G మరియు 15H వంటి వేర్వేరు ఫామ్‌లను నింపాల్సి వచ్చేది. ఇది వృద్ధులకు కొంత గందరగోళాన్ని కలిగించేది. కానీ ఇప్పుడు ఆ సమస్యను తొలగిస్తూ అన్ని రకాల మినహాయింపుల కోసం ఒకే రకమైన ఏకీకృత ఫామ్, యూనిఫైడ్ ఫామ్ లేదా ఫారం 1ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఇకపై మీరు పదే పదే వేర్వేరు కాగితాలు సమర్పించాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క ఫామ్‌తో మీ పని పూర్తయిపోతుంది. మరి దీనివల్ల వృద్ధులకు వ్రాత పని తగ్గుతుంది మరియు సమయం కూడా ఆదా అవుతుంది. పోస్టాఫీస్ తీసుకొచ్చిన ఈ సంచలనాత్మక ప్రకటనల ఉద్దేశ్యం ఏమిటంటే, వ్యవస్థను మరింత డిజిటలైజేషన్ చేయడం మరియు పన్ను చెల్లింపుల ప్రక్రియను సరళతరం చేయడం. ఈ కొత్త నిబంధనల వల్ల ప్రారంభంలో కొంత ఇబ్బందిగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది వృద్ధుల ఖాతాలకు భద్రతను ఇస్తుంది. మీ పాన్ కార్డ్‌లను ఆధార్ కార్డ్‌తో కూడా లింక్ చేసి ఉంచడం ద్వారా ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా మీ పొదుపు సొమ్మును మీరు సురక్షితంగా వాడుకోవచ్చు. రేపటి నుంచే ఈ రూల్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారు తమ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌ను సంప్రదించి తమ యొక్క వివరాలను అప్డేట్ చేసుకోవాలని అయితే కోరుతున్నాము. ఈ సమాచారాన్ని మీ ఇంట్లో ఉన్న పెద్దలకు మరియు చుట్టుపక్కల ఉన్న వృద్ధులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా పడగలుగుతారు. జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.